జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎప్పుడొచ్చావు? ఇందాకే. ఎందుకొచ్చావు? అనుకున్నా ఇదే మాట అడుగుతావని అనుకున్నా. అయినా చెప్తాలే. అమ్మవాళ్ళు ఊరెళ్ళారు. ఒక్కదాన్నే ఉండడం ఎందుకని, ఎలాగో పర్మనెంట్గా ఇక్కడే ఉండాల్సిందాన్ని కదా అని పెళ్లి వరకు ఆగలేక ముందే వచ్చేసా. అమ్మవాళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాక నీతోనే ఉంటాను కదా. ఏంటి తిక్కగా ఉందా? వస్తే వచ్చావు, నా రూమ్కి ఎందుకు వచ్చావు? వచ్చే హక్కు ఉంది కాబట్టి వచ్చాను. పెళ్ళయ్యాక ఎలాగో ఇదే రూమ్లో నువ్వు నేను మనిద్దరం కలిసి ఉండాలి కదా. అందుకే రూమ్ని నీట్గా సర్దుకుంటున్నాను. సరే అయిపోయిందిగా, బయటకెళ్ళు. ఎందుకు బావా అంత కోపం? అయినా కోపం చూపించినా ప్రేమ చూపించినా రెండూ ఒకేలా చూస్తాను బావా. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ యూ బావా. చారు నా మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది. నిజం చెప్పేద్దాం. వద్దు, ఇప్పుడు చెప్తే ఏం జరుగుతుందో ఏంటో. అసలే ఆద్య నాపై కోపంగా ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఏంటి బావా ఏం మాట్లాడట్లేదు? ఎంతైనా నా మీద నీకు ప్రేమ తక్కువ. పోనీ నేను నిన్ను ప్రేమలో ముంచేద్దామంటే నేను అందరిలాగా గ్లామర్గా ఉండను, అందరిలాగా జీనియస్గా ఉండను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆద్యలాగా. బావా నిన్ను నా ప్రేమలో ఎలా పడేయాలో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వంటే నాకు విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమని నీకు తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. ఆద్యని కాదు కదా, ఆద్య గురించి ఆలోచించినా ఆద్య వైపు చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. బావా నీకు మజ్జిగ తీసుకొస్తానే. ఆ, నీ బుర్ర హీట్ ఎక్కుంటుంది. అంటే ఎండన పడొచ్చావు కదా, మజ్జిగ తాగి రిలాక్స్ అవుదు గాని. సరే మజ్జిగ తీసుకొస్తాను. సారీ చారు, నీకు నుంచి చెప్పలేకపోతున్నా. అలాగని ఆద్యని మర్చిపోలేకపోతున్నా. మీ అమ్మ వాళ్ళు వస్తే వెంటనే పెళ్ళి అంటారు. ఆద్యని మనసులో పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మోసం చేయలేను. అలా జరగకూడదంటే నేను ఈ ఇంట్లో లేకుండా వెళ్ళిపోవాలి. నేను లేకపోతే ఏ సమస్య ఉండదు. సీనయ్య, పరీక్షలకి ఇంకా సమయం ఉంది కదా సీనయ్య. లేదత్తయ్య, నాకు చాలా పనులున్నాయి. పరీక్షలకి సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవాలి. లేదొదినా, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు మనసులో ఏదో పెట్టుకున్నాడు. ఒకసారి నువ్వు అడుగొదినా. సీనయ్య చూడు, మీ అమ్మ ఎలా బాధపడుతుందో. అలా బాధ పెడుతూ వెళ్ళొచ్చా చెప్పు? పరీక్షల ముందు వెళ్దూలే. పద్మం, వాడు కాలేజీకే కదా వెళ్తానంటున్నాడు. దానికి ఎందుకు అంత తర్వాత చేస్తున్నావు? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. వెళ్ళేవాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోతాడా? అలా చెప్పకుండా వెళ్తున్నాడు అంటే వీడి మనసులో ఏదో ఉంది, ఏదో జరిగింది, మనకే చెప్పట్లేదు. నా మనసులో ఏం లేదు, ఏం జరగలేదు.
అన్నయ్య చూడన్నయ్య, వీడు పరీక్షలని చెప్పి వైజాగ్ వెళ్తున్నాడు. నువ్వైనా ఆపన్నయ్య. పరీక్షలకి ఇంకా సమయం ఉంది కదా సీనయ్య, ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? ముందు వెళితే పరీక్షలకి బాగా ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది మామయ్య. అదేదో ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదరా. నువ్వు నీ రూమ్లోనే ఉండు, నిన్నెవ్వరూ కదిలించరు. రూమ్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. భోజనం కూడా నీ రూమ్కే తీసుకొస్తాను రా. అమ్మా, పరీక్షకి సంబంధించిన అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఇక్కడ ఎలా ఉండగలను? సరేలే అమ్మ పద్మ, వాడంతలా అడుగుతున్నాడు కదా, వెళ్ళనిద్దాం. కానీ సీను, పరీక్షలు బాగా రాయాలి. మామయ్య, ఆశీర్వదించండి మామయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. సర్లే, నేను వెళ్ళి బస్ ఎక్కించి వస్తాను. రారా ఆ బ్యాగ్ ఇటీ. సీను, సీనయ్య. సీను, సీను, సీను. పద్మం, నేనున్నాను కదే, నువ్వు కంగారు పడకు, మనశ్శాంతిగుండు. ఏంటాద్య, బావ సడన్ గా వెళ్ళిపోతున్నాడు? నీకేమన్నా తెలుసా? తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.